నిక్కచ్చిగా పనిచేసేవారు ఎవరికీ భయపడాల్సిన పని లేదని, అలాంటి అధికారుల పక్షాన తాను గట్టిగా నిలబడతానని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్యవేడు పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 8 మంది అంగన్వాడీ హెల్పర్లకు నియామక పత్రాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా అందజేశారు. అంగన్వాడీ ఆయా పోస్టుల నియామకం పారదర్శకంగా జరిగిందన్నారు ఎమ్మెల్యే. పోస్టులు పొందిన వారి నుండి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని, తన పేరు చెప్పి డబ్బులు అడిగినా ఇవ్వొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే ఉన్నతాధికారుల ద్వారా సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. తనను ఎన్నికల్లో ఓడించాలని కుట్రలు చేసిన వారే తనపై కుయుక్తులు పన్నుతున్నారని, అయితే ఇలాంటి కుయుక్తులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంకోటి అయినా కూడా మన కాన్ఫరెన్స్లో అందరి సమస్యలు కూర్చొని చేస్తాం. నాకు వన్ సైడ్ చేయాలని ఆలోచన లేదు. ఈ మార్కెట్ కమిటీ కానీ గుడి కానీ ఇవన్నీ కూడా మొన్న కూడా పంపించమంటే నేను నడిపిలే. అందరూ కలిసి చేసి ఇవ్వాలంటే ఆలోచన ఉంది. ఈ కాన్ఫరెన్స్లో డిఫరెన్స్ ఉండకూడదు. కొంతమంది రకరకాలుగా చేసినా కూడా వాళ్ళు ఏమని అనుకోని, కానీ మనం చేయాల్సింది ప్రజల కోసం వచ్చాం, ప్రజలు సేవ చేయడానికి వచ్చాం. 50 సంవత్సరాల రాజకీయం కూడా నేను ఈరోజు వచ్చినాడు కాదు, ఈరోజు హఠాత్తుకు వచ్చే రాజకీయ ఎమ్మెల్యే కాదు. నేను చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి ఉద్యమం నుంచి వచ్చినవాడిని, పేదల కోసం వచ్చినవాడిని, నిరంతరం కూడా పేదల కోసం ఉంటాడు. కాబట్టి ఆస్తి అవకాశం కోసం కాదు నాకు. అవన్నీ తాత్కాలికం. మీరు సక్రమంగా పిల్లల్ని బాగా చూసుకోండి. అంగన్వాడీ అంటే చెల్లె నోరులేని పిల్లకాయలు మన దగ్గరికి వచ్చేది. ప్రభుత్వం మంచి బిల్లు ఇస్తున్నది, మంచి రకమైనటువంటి భోజనం కల్పిస్తున్నారు. మీరు వాళ్ళని జాగ్రత్త చూసుకొని మంచి పేరు తెస్తారని మా సోదరిమణులు కూడా పాప ఏడన వస్తే కష్టపడతారు, చేస్తారు. వీలే కాదు, 7 మండల నాయకులు కూడా, 7 మంది అధికారులు కూడా, ప్రభుత్వ యంత్రానికి కూడా మన కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. అది ఆదివారమైన సెలవైన, ఈరోజు సెలవైన కూడా వాళ్ళు రమ్మన్నాం. మళ్ళీ రేపటికి అంబేద్కర్ జయంతులు ఉన్నాయి, మళ్ళీ 14th ఉంది, మళ్ళీ వీళ్ళకి వరుసగా 3 రోజులు లీవ్. కాబట్టి ఆర్డర్ వచ్చిన వెంటనే ఏదైనా కూడా ఆర్డర్ వచ్చి ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోవాలా. మీ పని మరి చూసుకోండి. ఎవరితో కూడా విరోధం అవసరం లేదు మనకు. వాళ్ళు అడిగినా కూడా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు పెట్టిన టికెట్ భిక్షతో, మంత్రి నారా లోకేష్ తనకు అందించిన సహకారంతో, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు, పిచ్చాటూరు సిడిపిఓలు దేవకుమారి, శోభారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇళంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి అయినా కూడా మన కాన్ఫరెన్స్లో అందరి సమస్యలు కూర్చొని చేస్తాం. నాకు వన్ సైడ్ చేయాలని ఆలోచన లేదు. ఈ మార్కెట్ కమిటీ కానీ గుడి కానీ ఇవన్నీ కూడా మొన్న కూడా పంపించమంటే నేను నడిపిలే. అందరూ కలిసి చేసి ఇవ్వాలంటే ఆలోచన ఉంది. ఈ కాన్ఫరెన్స్లో డిఫరెన్స్ ఉండకూడదు. కొంతమంది రకరకాలుగా చేసినా కూడా వాళ్ళు ఏమని అనుకోని, కానీ మనం చేయాల్సింది ప్రజల కోసం వచ్చాం, ప్రజలు సేవ చేయడానికి వచ్చాం. 50 సంవత్సరాల రాజకీయం కూడా నేను ఈరోజు వచ్చినాడు కాదు, ఈరోజు హఠాత్తుకు వచ్చే రాజకీయ ఎమ్మెల్యే కాదు. నేను చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి ఉద్యమం నుంచి వచ్చినవాడిని, పేదల కోసం వచ్చినవాడిని, నిరంతరం కూడా పేదల కోసం ఉంటాడు. కాబట్టి ఆస్తి అవకాశం కోసం కాదు నాకు. అవన్నీ తాత్కాలికం. మీరు సక్రమంగా పిల్లల్ని బాగా చూసుకోండి. అంగన్వాడీ అంటే చెల్లె నోరులేని పిల్లకాయలు మన దగ్గరికి వచ్చేది. ప్రభుత్వం మంచి బిల్లు ఇస్తున్నది, మంచి రకమైనటువంటి భోజనం కల్పిస్తున్నారు. మీరు వాళ్ళని జాగ్రత్త చూసుకొని మంచి పేరు తెస్తారని మా సోదరిమణులు కూడా పాప ఏడన వస్తే కష్టపడతారు, చేస్తారు. వీలే కాదు, 7 మండల నాయకులు కూడా, 7 మంది అధికారులు కూడా, ప్రభుత్వ యంత్రానికి కూడా మన కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. అది ఆదివారమైన సెలవైన, ఈరోజు సెలవైన కూడా వాళ్ళు రమ్మన్నాం. మళ్ళీ రేపటికి అంబేద్కర్ జయంతులు ఉన్నాయి, మళ్ళీ 14th ఉంది, మళ్ళీ వీళ్ళకి వరుసగా 3 రోజులు లీవ్. కాబట్టి ఆర్డర్ వచ్చిన వెంటనే ఏదైనా కూడా